49సారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు సక్సెస్ అయిందనే జెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్టు ఆయన ఒక సంవత్సరం నుంచి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం అర్రులు చాచి ఎదురు చూస్తుండనే జెప్పొచ్చు. ఈసారి మొత్తానికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరికింది. అక్కడ బీసీ బిల్లుల గురించి, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే గురించి రాహుల్ గాంధీకి వివరించిండు. ఇది యాక్చువల్‌గా ఎప్పుడో 5 నెలల కింద అయిపోయిన ముచ్చట ఇప్పుడు రాహుల్ గాంధీకి వివరించిండు. రీజన్ ఏందంటే ఇప్పటివరకు ఆయన అపాయింట్‌మెంట్ దొరకలే. అయితే కాంగ్రెస్‌లో చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికీ రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ రేవంత్ రెడ్డికి దొరకలేదు. రాహుల్ గాంధే కావాలని పిలిపించుకున్నాడు. అదెందుకంటే ఈ ఫోన్ ట్యాపింగు ఈ వ్యవహారం మొత్తంలా 5గురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా గుస్సాగున్నారంట. సో, వాళ్ళు అధిష్టానానికి కంప్లెయింట్ చేసిర్రు. ఈ నేపథ్యంలోనే ఈ ముచ్చటేందో తెలుసుకుందాం రమ్మని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పిలిచిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీతో ఏదో ఒక మాట పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోటే ముందు రోజే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించిండు. ప్రతి గవర్నమెంట్‌లో ఫోన్ ట్యాపింగ్ నడుస్తది. ఇదేం చట్ట వ్యతిరేకం కాదు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఆయన ఎంత సమర్థించుకోవాలని చూసినా మంత్రులు మాత్రం ఎవరి అయితే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి అనుకుంటుర్రో ఆ 5గురు మంత్రులు మాత్రం మస్తు ఫీల్ అవుతున్నారట. అదే విషయాన్ని రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేయడంతోటి ఆయన కావాలనే రేవంత్ రెడ్డిని అక్కడికి పిలిపించుకొని 2 రోజుల పాటు వెయిట్ చేయించి మూడో రోజు దగ్గరికి రమ్మన్నాడంట.